హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. అగలే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే మార్చి 30 అండి, మా పెద్ద అబ్బాయి బర్త్డే. వాడి 3rd బర్త్డే అండి. ఇదైతే ఫస్ట్ బర్త్డే చేయలేము, సెకండ్ బర్త్డే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డెలివరీ అయింది, అక్కడే చేసాము సింపుల్గా. ఇప్పుడు 3rd బర్త్డే ఇక్కడైతే ఎప్పుడూ చేయలేము. ఫస్ట్ బర్త్డే ఎందుకు చేయలేమంటే మా మామయ్య చనిపోయి ఉండే, ఇంకా 3వ రోజు వాడి బర్త్డే, అప్పుడు చేయలేము. ఇంకా సెకండ్ టైం డెలివరీ అయ్యింది, ఇంకా వాడి సెకండ్ బర్త్డే అప్పుడు సింపుల్గా ఇంట్లోనే చేసినుంటిమి, అక్కడనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంక థర్డ్ ఇయర్ కదా, ఇక్కడ ఫస్ట్ టైం కదా, మంచిగా చేద్దాము అనేసి అయితే ఇంకా చేసామండి సింపుల్గా ఇంట్లోనే. ఇంకా మార్నింగ్ 6:30, 7 వరకు అయితే లేచిండు వాడు. లేచిన తర్వాత హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తే వాడు చాలా అంటే చాలా సిగ్గుపడతాడు. చాలా మటుకు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ ముందు ఏమీ మాట్లాడాడు కూడా. ఇంకా వాడు ఇంకా ఎక్కువ సిగ్గుపడ్డాడు. ఆ రోజు అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పేసరికి నేను చెప్పినా కానీ చెప్పకుండా వెళ్ళిపోయింది బయటకు థ్యాంక్ యూ అని కూడా. ఇంకా తర్వాత అయితే కొంతమంది చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పినుండే. ఇంకా స్నానం చేయించుకొని మా హస్బెండ్ వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ మా సైడ్ మొత్తం కూడా ముందుకు వెళ్తే కంపెనీలు ఉంటాయి, కానీ అక్కడ ఇక్కడ ఊరి వెనకాల సైడ్ వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలా చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి. అక్కడనైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఎక్కడ వెళ్ళకుండా సింపుల్గా ఊళ్ళోనే వెళ్దాము అనేసి అక్కడికైతే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళినాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే, అక్కడ వాతావరణమే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడనైతే అర్చన చేయించుకొని ఇంటికైతే వచ్చినాము. ఆకు పెడదు. పెట్టు దగ్గర అన్న ఏమన్నది పోయి పెట్టి. ఇగో ఇది కూడా, ఇగో అంశు ఇంకొచ్చే ముందు మొక్కు. ఊరి ముందు సైడ్ వెళ్తేనేమో మొత్తం కంపెనీలు ఉంటాయి, వాతావరణం కూడా బాగుంటుంది. ఇంకా ఊరు వెనకాల వెళ్తేనేమో గుడిలు, చెరువులు, పొలాలు అన్నీ కూడా చాలా బాగుంటుంది వాతావరణం. అయితే మొత్తం నల్తూరు, ఇక్కడ కోల్రకుంట, దాసరం అన్నట్టు ఇక్కడ మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణము. ఇంకా నేను చూపించేది అయితే నా కొత్త నల్ల పూసలండి. మీకు మొన్న చూపించాను కదా, దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. అక్కడ కంపెనీలకు కావాల్సిన వాటర్ కోసం అయితే ఇక్కడ సైడ్ వచ్చి మంచినీళ్ళు అయితే తీసుకొని వెళ్తుంటారండి ట్యాంకర్లలో. ఇక్కడ చూపించేది కూడా వాటర్ ప్లాంట్. ఇక్కడ సైడే వచ్చి మంచినీళ్ళు అయితే తీసుకొని వెళ్తారు. కంపెనీలలో మంచి క్వాలిటీ అనేది ఈ వాటర్కి ఉంటుంది. ఇంకా రిహాన్స్ బర్త్డే అయితే సాటర్డే వచ్చింది. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఎలాంటిది వండం కాబట్టి ఇంట్లో వెజ్జే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను నేను. ఇంకా 4-5 ఐటమ్స్ అయితే చేద్దామని అనుకొని కారం పొడి కూడా ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా, అప్పుడే పట్టుకున్నాను. అలాగే అల్లం పేస్ట్ పెట్టుకున్నాను. ఇంకా 4 ఐటమ్స్ అయితే కూరలు వండుదామని అయితే అనుకున్నాను. ఈ పెద్ద కట్ చేసిన ఏమో సాంబార్లకండి, ఈ చిన్న కట్ చేసిన ఏమో కర్రీ కోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయలు, క్యారెట్, అలాగే ఆలు ఫ్రై, సాంబార్ చేద్దాం అనుకున్నాను. అలాగే బగారా రైస్, పాపడాలు వేయించాలని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది కరెక్ట్గానే ఇంప్లిమెంట్ చేసి అన్నీ కూడా వండి పెట్టాను. కానీ లాస్ట్కి ఏమైందో ఒకసారి మీరే చూడండి. ఇంకా అప్పుడే ఈ ధనియాల పొడి కూడా పట్టుకున్నాను, ఎందుకంటే మనకు ధనియాల పొడి వేస్తే చాలా బాగుతాయి కూరలు ఏవైనా. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడనే వంట రూమ్లో ఉండే వరకు మొత్తం నా ఫేస్ అంతా డల్గా అయిపోయింది. కావాల్సిన అన్నీ కూడా కట్ చేసి పెట్టుకో. అలాగే ఆలుగడ్డ కుర్మాలాగా చేద్దామనేసి అయితే ఉడకబెట్టుకున్నాను. ఇంకా సాంబార్ కూడా పొయ్యి పైన వేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్, ఆలుగడ్డ ఫ్రై తొందరగా అయిపోయేటి అయితే వండుకొని పక్కకు పెట్టుకోవడం. మనం ఎప్పుడైనా కానీ తొందరగా అయ్యేటివే ఫస్ట్ చేసుకోవాలి, తర్వాతనే
కొంచెం ఎక్కువ టైం తీసుకునేటివి తర్వాత వండుకోవాలి. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకా తొందరగా అయితే కూడా మనకు రిలాక్స్ అనేది ఉంటుంది, తొందరగా అయిపోయినాయి అనేసి. ఇంకా ప్రతిదీ కూడా నేను అప్పుడే పట్టుకున్నాను, అంటే అల్లం పేస్ట్, కారము, ధనియాల పొడి కూడా అన్నీ కూడా అప్పుడే పట్టుకొని వేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ బండ కూడా నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను. రైస్ కూడా అంటే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసినాను, కానీ కొంచెం మెత్తగా అయిందండి. అవి కొత్త బియ్యము, అసలు నీళ్ళు ఎన్ని పోయాలనేది అర్థం కాలేదు. ఇంకా క్యారెట్, ఆలు కుర్మా, సాంబారు, దొండకాయ కూరనైతే అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా మా శ్రీనిధి, నిక్కు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు కొంతమంది పిల్లలు. వాళ్ళకైతే బొట్టు పెట్టి పసుపు అయితే పెడుతున్నాను, కాళ్ళకు గంధం కూడా పెట్టి. ఇలా ఇక్కడ సైడ్ అయితే మ్యాక్సిమం ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళకైతే ఇలా అయితే పెడతామండి. మీ సైడ్ పెడతారా లేదా అనేది కూడా ఒక కామెంట్ చేయండి. మేమైతే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ట్రీట్ చేస్తాము. ఇంకా వీళ్ళంది మా శ్రీనిధి వాళ్ళ ఫ్రెండ్స్. శ్రీనిధి నిక్కు కూడా కొత్త డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. కానీ పాపం పిల్లలు అయితే లాస్ట్ కేక్ కట్ చేసే వరకు అయితే ఉండలేరు, ఎందుకంటే మా బావ కొద్దిగా అంత లేట్ అయింది. ఆయన వచ్చే వరకు అయితే కేక్ కట్ చేయలేము. ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుంది అనేసి ఇంటికైతే వెళ్ళిర్రు. ఇంకా వాళ్ళకైతే కేక్ కూడా అన్నీ కూడా మార్నింగ్ ఇచ్చినాము. కేక్, బనానా, మిక్చర్ కూడా మార్నింగ్ ఇచ్చినుంటే అప్పుడు 10కి వాళ్ళ వెళ్ళిపోయినుండే. ఇంక ఇక్కడైతే మేము చిన్నగా డెకరేషన్ అయితే 100 రూపీస్ పెడితే ఇవైతే వచ్చినాయండి, బెలూన్స్. ఇవన్నీ కూడా డెకరేషన్ సామాన్ మొత్తం కూడా 100 రూపీస్లోనే వచ్చినాయి. వాటిని అయితే రెడీ పెడుతున్నాము, అంటే డెకరేషన్ చేస్తున్నాం మేము ఇక్కడ. మా మరదలు వచ్చినుండే వాళ్ళు, మా మరిది గారు చరణ్. ఇంకా వాడికి గోల్డ్ చైన్ అనేది వేసినుండే, వాడేమో వద్దు అని అంటుండే. అప్పుడు వేసుకోరా అనేసి ఈయన తీసిస్తే అసలు వేసుకోలేడు. లాస్ట్కి అయితే ఎట్టుకాయలకి వేసేసినాము. వాడేమో తమ్ముడికి అని అంటుండే. ఇంకా మా బావ వచ్చిన తర్వాత పిల్లలు అయితే వెళ్ళిపోయారు. మా బావ రాకముందుకే కేక్ కట్ చేద్దామని. ఇంకా ఫ్రూట్ కేక్ అండి ఇది. ముందు రోజే ఆర్డర్ ఇస్తే చేస్తారు వాళ్ళు. ఇంకా ఈ ఫ్రూట్ కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం చెర్రీస్, గ్రేప్స్, ఆరెంజెస్, యాపిల్ అన్నీ కూడా మిక్స్డ్ అయ్యి వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడనే గండి మైసమ్మలో దొరుకుతుంది, ముందు రోజే ఆర్డర్ ఇవ్వాలి. ఇదైతే 2000 ప్లస్ ఏమో పడిందంట అమౌంట్. దీని రేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే 2.5 kg కేక్ అయితే తీసుకొచ్చినుండే. వీడియో ఆన్ అయిందో కాలేదో తెలుసు. దీపం ఆరిపోద్దు. దీపం ఆర్పలేదు. దీపం క్యాండిల్ అయితే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అందరు వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసి, ఇంకా ఫస్ట్ మా అత్తమ్మనే కేక్ కట్ చేయించింది. అంటే వాడు పుట్టిన తర్వాత ఇదైతే ఇంట్లోనే సింపుల్గా చాలా నీట్గా అయిపోయిందండి బర్త్డే. ఎక్కువ ఓవర్గా చేయకుండా చాలా సింపుల్గా ఇలానే చేసుకోవాలి, మనకు మనీ సేవ్ అవుతుంది. అలాగే ఇంట్లో కూడా అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా చాలా మట్టుకు వాడు నార్మల్గా కేక్ అంటాడు. ఇంకా ఆ రోజు ఎక్కువ చూసే వరకు అసలు కేకే తినలేడు. ఇంకా పెద్ద చాక్లెట్స్ తీసుకొస్తే డైరీ మిల్క్, అవే చిన్న చిన్న పీసులాగా పెడితే అవి ఒక్కటే తిన్నాడు, వేరేటి ఏం తినలే కేక్. ఇంకా అన్నం కూడా లాస్ట్కి మాకు కూడా కేక్ ఫుల్ అయ్యే వరకు అసలు అన్నమే సరిగ్గా తినలేము, అన్నీ మిగిలిపోయినాయి, ఏమీ సరిగ్గా తినలే. ఇంకా డ్రైవర్లకు అయితే కట్టిన తర్వాత కొద్దిగా అంత వచ్చినాయి ఆ కూరలు కూడా అన్నీ. ఇంకా తినేసి పడుకున్నాము. ఇంకా నైట్ మా మరిది కూడా ఎగ్ కొట్టిరు. నేను నార్మల్గా వాళ్ళకి కేక్ పూసినుంటే కేక్ పూసే వరకు వాళ్ళైతే నాకు ఎగ్ కొట్టిరు. ఇంకా ఆ టైంలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకున్నాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.